కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ఎన్టీఆర్ కొడుకులకు అబద్ధం చెప్పాడు. కూతుళ్ళు సరే వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులు. మొదటి నుంచి పురంధరేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు కూడా మాకు ఎగనెస్ట్గానే మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులు వేయించాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి అభిమానధనుడు, ఎన్టీఆర్ లాంటి మరి గౌరవం ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ఇట్లాంటి అవమానాలు తట్టుకోలేడు, గుండె ఆగిపోతుందని అతనికి తెలుసు. అప్పటికే ఆయనకి చాలా ఒకసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత షుగర్ 30 ఏళ్ళు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇన్ని వ్యాధులు ఉన్నటువంటి మనిషిని మానసికంగా అవమానం చేస్తే అతను తట్టుకోలేక అతను చనిపోతాడని తెలుసు. అలాగే నీచుడు క్షుద్ర పూజలు కూడా చేయించాడు ఈయనకు వ్యతిరేకంగా. అంటే ఇలాంటి వాడు సమాజ వ్యవస్థలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఒక అవకాశం ఇచ్చి పిల్లనిచ్చి నీకు అంత గొప్ప స్థానం ఇచ్చి చేస్తే చివరికి నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక మహానుభావుడిని, తెలుగు తేజం అనుకునే వాడిని ఆ విధంగా చెప్పులేసి అవమానం చేస్తే ఆ రోజు అన్నారు ఎన్టీఆర్ గారు, లక్ష్మి ఈరోజే నేను చచ్చిపోయాను, ఇంక భవిష్యత్తులో చనిపోయేది నామక అవుతుంది. ఎన్టీఆర్ ఇప్పుడే చనిపోయాడు, ఈ చెప్పులేసిన అల్లుడే నా మీద ఈ విధంగా చేశాడు పరాభవం అని. అలా తర్వాత ఆయన కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే ఆయన తనకు జరిగిన అవమానాలన్నీ కూడా క్యాసెట్లో చేశారు. జామాత దశమగ్రహ క్యాసెట్ చేశారు. అదేవిధంగా ఒక దిశ పోలీస్ స్టేషన్ వీడియో ఉంది, ఆడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి లోకి తీసుకుని వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్గా, నాకు తెలిసి మగవాళ్ళ కంటే మన ఆడవాళ్లే చేయగలరు. 10 మంది మగవాళ్ళ పెట్టి ఒక స్త్రీ అనుకుంటాను నేను. స్త్రీ అంటే అంత గొప్పది నా దృష్టిలో. అందుకే